ఉపయోగం? ఆ స్వామివారి ఆశీస్సులు కావాలనుకుంటే కొండపైన బెటర్ కదా అని నేను దాని మీద స్టోరీలు బిగిన్ చేశాను. అప్పుడు నాకు మంచి జరిగింది, ప్లస్ కొండపైన మంచి దర్శనము జరిగింది, మంచి జరిగింది. అప్పుడు టీటీడీ నిర్ణయం తీసుకుంది, కొండపైన ఇప్పుడు ఉచిత పెళ్లిళ్ళు జరుగుతాయి, వాళ్ళకి మెట్టులు పిల్లలు ఇస్తారు, ఫ్రీగా మంగళసూత్రం ఇస్తారు. అట్లాగే పెళ్ళయ్యాక అన్నదానంలో భోజనాలు 50 మంది బట్టలు పెడతారు. ఇదంతా కొండపైనే చేస్తున్నారు, అర్చకుని ఫ్రీ. అయిపోగానే కొండ మీదనే చక్కగా దర్శనం చేసుకుంటారు, దర్శనం కూడా ఫ్రీ. ఇది ఇవాళకి కూడా ఆ రోజు నేను చేసిన పని పరుగులు పెట్టి. అంటే అధికారికంగా కరుణాకర్ రెడ్డి వాళ్ళు చేయొచ్చు, బట్ ఆ అంశాన్ని లేవనెత్తింది నేనేమి తిరుపతిలో పుట్టి పెరగల. నేను ఒక జర్నలిస్ట్గా నేను ఫీల్డ్లో చూసింది, అక్కడ నాకు గమనించి పెట్టింది. అంటే ఇది మనసుతో చూస్తే కనబడుతుంది. ఇవాళ ఈ అంశంలో కూడా నాకు మనసుకి పదే పదే తోస్తున్న అంశం ఏంటంటే, భగవంతుడు నీకు ఒక నిర్దేశించాడు, ఆవులకి సంబంధించి పెంచండిరా మీరు, దేవాదాయ శాఖ బోల్డ్ భూములు ఉన్నాయి, తిరుపతి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, తిరుపతికి బోల్డ్ అని స్థలాలు ఉన్నాయి. అరే 1,00,000 ఆవులు కొనండి అయ్యా మీరు, లేదు పబ్లిక్ని అడగండి, గోదానం అడగండి. ఇప్పుడు మా గృహప్రవేశానికి గోదానానికి వాళ్ళకి ఒక 5,000 ఎంతో ఇచ్చి ఆ గోవుని తెచ్చుకుని వాళ్ళకే దానం చేస్తున్నాం, అర్చకుడికి దానం చేస్తున్నాం, అర్చకుడు వాళ్ళకే ఇచ్చేస్తున్నాడు. అదే బదులు నేను 50,000 పెట్టి నేను ఆవు కొనిస్తాను, నీకు తీసుకెళ్ళు తిరుపతికి ఇచ్చేస్తా తీసుకో, ఇట్లా 1,00,000 ఇచ్చేవాడు ఉంటాడు, ఇస్తాడు. 2 ఆవులో 3 ఆవులో 4 ఆవులు